హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి కలాకండ స్వీట్ ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ముందుగా వచ్చేసి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో వచ్చేసి ఒక లెమన్, అంటే ఒకటైనా 2 సరిపోతాయి. నేను వచ్చేసి 2 పిండుకున్నాను. ఆ లెమన్ రసాన్ని ఆ వేడి వేడి పాలలో పిండాలి ఫ్రెండ్స్. చూడండి. కొంచెం మరగబెట్టిన తర్వాత పాలు ఇరిగిపోయాయి చూడండి ఫ్రెండ్స్. అలానే వచ్చేసి ఇప్పుడు మంట హైలో, అంటే పెద్దగా పెట్టకుండా స్లోగా పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఆ మరిగించుకున్న తర్వాత అందులో మనం పంచదార, అంటే పాలకు సరిపోయినంత పంచదార కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి కలపెట్టాలి బాగా, ఎందుకంటే అడుగంటుతుంటుంది, కిందంగా మాడిపోతుంది. టేస్ట్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ మాడిపోతే. చూడండి, మొత్తం ఒక దగ్గరికి అయిపోయింది. వీలైతే మీరు 2 యాలకులు కూడా అందులో దంచేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంటుంది. ఉంటామంటే మొత్తం ఒక దగ్గరికి అయింది చూడండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత 1/2 లీటర్ పాలకి ఇంత కలాకండ్ వచ్చింది. అదే బయట షాప్లో తీసుకుంటే ఎలా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కొంచెం నెయ్యి ఆ ప్లేట్లో అప్లై చేసుకొని ఆ కలాకండ్ స్వీట్ని అందులో వేసుకుంటే తీసేటప్పుడు గట్టిగా ప్లేట్ పట్టకుండా మనకు ఈజీగా వచ్చేసింది. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.